దేవునికి స్తోత్రం. అనేకసారి నన్ను బలపరచుట కొరకు, సహాయము చేయుట కొరకు ఎవరు లేని సమయమున ఏడుస్తూ కృంగిపోయి బాధపడుతున్న వేళలో నన్ను ఆదరించుట కొరకు ఎవరు ఉండేవారు కాదు. కానీ దైవజనమా, దేవుని సేవకుడిగా మారిన తర్వాత, దేవుని వాక్యం ధ్యానించడం మొదలుపెట్టిన తర్వాత అనేకసారి దేవుని వాక్యం నన్ను బలపరుస్తూ, నన్ను స్థిరపరుస్తూ, కుదరలేని పరిస్థితుల్లో కూడా ఇది నీకు సాధ్యమవుతుంది అని అనేకసారి దేవుని వాక్యం నన్ను బలపరుస్తూ వచ్చింది. అలాగా నన్ను ఎక్కువసారి బలపరిచిన ఒక వాక్యం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఇలాగ సెలవిచ్చుచున్నది, నన్ను బలపరుచువాని అందు నేను సమస్తము చేయగలను. దైవజనమా, నా మాటలు వింటున్న నీవు కూడా కుదరలేని పరిస్థితిలో ఉన్నావా? నిస్సహాయ స్థితిలో ఉన్నావా? నేను బలపరచుట కొరకు ఎవరు లేరా? అయితే నేను బలపరచుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉన్నాడు. కనుక నీతో కూడా నేను చెప్తున్నాను, నాకు సాధ్యమైన రీతిలోనే నీకు కూడా సమస్తము సాధ్యమవుతుంది. కారణం, నిన్ను బలపరచువాడు మనిషి కాదు, నిన్ను బలపరచువాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ వాగ్దానంను ఎత్తిపట్టి మనం ప్రార్థన చేద్దామా? నీ పట్ల కూడా అసాధ్యమైనవన్నీ కూడా దేవుడు సాధ్యమై మార్చి వేస్తాడు. ప్రార్థించేద్దాం. పరిశుద్ధ తండ్రి, ప్రభువా, ఈ ఒక వాగ్దానం ఎందరైతే విని ఉన్నారో ప్రభువా, ఈ మాటలు వారి పట్ల నెరవేరును గాక. ప్రభువా, నీ వాక్యం సెలవిచ్చినట్టు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ప్రకారము ప్రభువా, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చెయ్యగలనని నీ వాక్యం మా అందరి పట్ల నెరవేర్చినందున మీకు వందనములు తెలియజేస్తూ, పరిశుద్ధాత్మదేవ, ఎందరైతే ఈ మాటను స్వీకరించినారో, ఈ వాక్యమును ఎత్తిపట్టి నాతో పాటు కలిసి ప్రార్థిస్తున్నారో వారి పట్ల కూడా ఈ వాక్యం క్రియ చెయ్యునుగాక. యేసు నామమున నిబిడలందరూ ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you. God be with you all. See you back tomorrow morning.